డబ్బే ప్రధానమైనటువంటి కాలంలో బ్రతుకుతున్నటువంటి కాలం ఇది. రిలేషన్ లేవు, అన్నీ దెబ్బతినిపోయినాయి. భార్య భర్త ఈ మధ్యలో ఒక సంబంధం, పెళ్లి సంబంధానికి వెళ్ళాడు ఒక వ్యక్తి, ఒక అమ్మాయి కోసం. ఇద్దరు ఎంప్లాయీసే. అక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటంటే, నేను కూడా ప్రజెంట్లో ఉన్నా అక్కడ ఫస్ట్ టైంలో. అక్కడ జరిగినటువంటి సంభాషణ ఏంటంటే, ఈ అబ్బాయి చెప్తాడు, పెళ్ళైన తర్వాత అమ్మాయి శాలరీ కూడా నాకే ఇవ్వాలి, ఒక నిబంధన అనమాట. అలా అతను 2-3 పెట్టాడు అక్కడ, 2-3 నిబంధనలు పెట్టాడు. అందులో ఇదొకటి. మిగతా అన్నీ ఒప్పుకున్నారు వీళ్ళు, ఇది మాత్రం ఒప్పుకోవాలి ఆడపిల్లోళ్ళు. మా అమ్మాయి శాలరీ మా అమ్మాయి దగ్గరే ఉండాలి. కట్ అయిపోయింది సంబంధం. మనం చూస్తూ ఉండగానే పరిస్థితులన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి వేగంగా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే, సంఘంలో